ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న నేపథ్యంలో బెట్టింగ్ రాయుళ్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి మొబైల్ తనిఖీలు చేసే కార్యక్రమం చేపట్టి కొంతమందిని అదుపులోనికి తీసుకున్నామని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు అన్నారు. ఒంగోలు నగరంలో 15 ప్రత్యేక పోలీస్ టీములను ఏర్పాటు చేసి అనుమానిత ప్రాంతాలు, రద్దీ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారని, ప్రతి టీంకు ఒక ఆఫీసర్ను నియమించామని అన్నారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి ఒంగోలు నగరానికి సిబ్బందిని రప్పించి తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ నెల రోజులు కొనసాగుతుందని, ఎవరైనా బెట్టింగులకు పాల్పడితే వారిపై చట్టపరమైన, న్యాయపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. గతంలో తనిఖీలు సమయంలో కొందరిని అదుపులోనికి తీసుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించామని అన్నారు. నగరంలోని అద్దంకి బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, పండరీపురం, ట్రంక్ రోడ్, కొత్తపట్నం బస్టాండ్, నెల్లూరు బస్టాండ్, అంజీ రోడ్, వీఐపీ రోడ్ ప్రధానమైన కూడలను ఎంపిక చేసుకుని అనుమానిత వ్యక్తుల దగ్గర నుంచి మొబైల్ ఫోన్ తీసుకొని తనిఖీ చేశామని అన్నారు. అందులో కొందరు గతంలో ఈ యాప్ ద్వారా బెట్టింగ్కు పాల్పడినట్లు గుర్తించినట్టు తెలిపారు. ఎన్నిసార్లు కౌన్సిలింగ్ ఇచ్చినా మారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యక్రమంలో 1వ పట్టణ ఇన్స్పెక్టర్ వై నాగరాజు, తాలూకా ఇన్స్పెక్టర్ అజయ్ కుమార్, సింగరాయకొండ ఇన్స్పెక్టర్ హజరత్తయ్య, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, ఇప్పుడు ఐపీఎల్ సీజను నడుస్తూ ఉంది. ఇది ఇంకా మనకి ఇంకొక 1 మంత్ దాకా కొనసాగేటటువంటి అవకాశం ఉంది. అయితే ఐపీఎల్ సందర్భంగా బెట్టింగ్కు పాల్పడుతున్నటువంటి యువకులు చాలామంది ఉన్నారు. ఆన్లైన్ బెట్టింగ్కు ఇది ప్రివెంట్ చేయాలి, ఆ యూత్ను ఆ దారిని వెళ్లకుండా చూడాలన్నటువంటి ఒక ఉద్దేశం చొప్పున మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు ఒక 30 to 40 ప్లేసెస్ ఎక్కడైతే ఆన్లైన్ బెట్టింగ్ జరిగేటటువంటి అవకాశం ఉందో ఆ ప్లేసెస్ ఐడెంటిఫై చేసి ఒక 15 టీమ్స్ని ఫామ్ చేయటం జరిగింది. ప్రతి టీంలోనూ ఒక ఆఫీసరు, స్టాఫ్ ఉండే విధంగా టీమ్స్ డివైడ్ చేసి, ఏరియా డివైడ్ చేసి ప్లేసెస్ కూడాను వాళ్లకు ఏ ప్లేస్లో చెక్ చేయాలన్నది ఐడెంటిఫై అయినటువంటి ప్లేసెస్లో చెక్ చేసే దానికోసం అన్నీ కూడా ఈ డిప్లాయ్మెంట్ చేయటం జరిగింది. ఇప్పటిదాకా కొంతమందిని వాళ్ళ గూగుల్ క్రోమ్ హిస్టరీలో వెరిఫై చేస్తే ఆన్లైన్కు బెట్టింగ్ పాల్పడుతున్నటువంటి కొంత హిస్టరీ కూడాను వాళ్ళ అకౌంట్స్ ఉన్నటువంటి సందర్భం కూడా ఉంది. వాళ్ళందరినీ కూడాను ఇప్పుడు ప్రజెంట్ మేము కస్టడీలోకి తీసుకొని ఇప్పుడు ఏమైనా పాల్పడుతున్నారా, ప్రీవియస్ హిస్టరీ ఏముంది, ఏ విధంగా చేస్తున్నారు అన్నటువంటి దాని మీద వాళ్ళందరినీ కూడాను ఎగ్జామిన్ చేయటం జరుగుతుంది. మా ప్రకాశం జిల్లా ఎస్పీ సార్ శ్రీ దామోదర్ సార్ యొక్క ఆదేశాల మేరకు మా టౌన్ డిఎస్పీ గారైన రాయపాటి శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో ఎక్కడైతే మన టౌన్లో ప్రజెంట్ నడుస్తూ ఉన్న ఐపీఎల్ బెట్టింగ్ క్రికెట్ మ్యాచ్ల గురించి ప్రజెంట్ యువత అంతా కూడా ఈ బెట్టింగ్స్ వేసి వాళ్ళ యొక్క ఎకనామికల్ స్టేటస్ ఆ బెట్టింగ్కి బానిస అయిపోయి ఈ బెట్టింగ్ ఎక్కువ ఆడుతూ ఉన్నారు, ప్లస్ నంబర్ లాటరింగ్ ఎక్కువ ఆడుతూ ఉన్నారని చెప్పేసి దాన్ని సమూలంగా నిర్మూలించాలనే ఉద్దేశంతో ఎస్పీ సార్ యొక్క ఆదేశాల మేరకు మన యొక్క టౌన్లో, ఒంగోలు టౌన్లో మా ఒంగోలు సబ్ డివిజన్కి సంబంధించిన ఎస్ఐలు, సిఐలు అందరూ కలిసి గ్రూపులుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ గురించి తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. ఎవరైనా ఈ బెట్టింగ్ ఆడుతూ ఉన్నట్లయితే వాళ్ళని వెంటనే ఐడెంటిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడము, వాళ్ళపైన చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.